Helen Green scripts. So Ola Helen Green, who is Ola Helen Green? Tim. ఇంకొకసారి క్రోమ్ తీసుకుంటాం, డిఫాల్ట్ గూగుల్ సెర్చింగ్ అండ్ గూగుల్ చాలా ఫాస్ట్ గా వస్తాయి అన్నమాట రిజల్ట్స్. ఓకే, ప్లీజ్ ఓలా ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్ అనమాట. nowadays I think I'm with Microsoft. Let me open it. సో ఇతను ఏం చేశాడంటే మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు సిక్వెల్ సర్వర్ లో చాలా వరకు T-SQL లో, అంటే సిక్వెల్ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ కమాండ్స్ వాడుతున్నామో ఆ కమాండ్స్ లో డైలీ మెయింటెనెన్స్ టాస్క్లన్నీ రాసేసాడు. ఎంత పాపులర్ అంటే సో చాలా కంపెనీస్ లో 70% కంపెనీస్ లో థర్డ్ పార్టీ టూల్స్ వాడడం కంటే ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ మేలు అని చెప్పి స్టిల్ ఇతని స్క్రిప్ట్స్ ఏ వాడుతున్నారు. ఇవన్నీ ఫ్రీ, ఇతను ఓపెన్ గా ఇచ్చేసాడు, ఎవరైనా వాడుకోవచ్చు అని. సో ఇతని స్క్రిప్ట్స్ యూజ్ చేసి బ్యాకప్స్ తీసుకోవచ్చు, ఇండెక్స్ రీక్రియేట్ చేయొచ్చు, రీఆర్గనైజ్ చేయొచ్చు, ఆప్టిమైజ్ చేయొచ్చు, చాలా యాక్టివిటీస్, స్టాటిస్టిక్స్ అప్డేట్స్. సో పోను మీకు అర్థమవుతుంది. ప్రతి కంపెనీలో ఎవరైతే థర్డ్ పార్టీ టూల్స్ లో డబ్బులు పెట్టలేమనుకుంటారో వాళ్ళంతా ఈ స్క్రిప్ట్స్ వాడతారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో కూడా ఒక్కొక్కసారి మీరు ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ వాడుతున్నారా అని అడగచ్చు. ఈజ్ ఓలా హెలెన్ గ్రీన్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ సొల్యూషన్ .sql అనే ఒక ఫైల్ ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ ఆన్ దిస్. సో ఇది SQL. క్లిక్ ఆన్ దిస్. సారీ. సో ఇది మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇదంతా కోడ్. ఇదంతా కోడ్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎగ్జిక్యూట్ కొట్టండి. సో ఇప్పుడు ఒకసారి జాబ్స్ చెక్ చేస్తే ఇవి ఎగ్జిస్టింగ్ జాబ్స్. రిఫ్రెష్ ఇట్, విల్ గెట్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో ఈ జాబ్స్ ఏంటి చూడండి. ఏం జాబ్ ఇది? వాయిస్ వినిపిస్తుందా? సిస్టమ్ డేటాబేస్ ఫుల్. సో ఆల్ సిస్టమ్ డేటాబేస్ డైలీ ఫుల్ బ్యాకప్ తీసుకుంటుంది. అంటే షెడ్యూల్ ఇచ్చి ఉండరు, జస్ట్ బ్యాకప్ ఓపెన్ చేద్దాం చూడండి. సో గో టు స్టెప్స్ ఏం కనపడవు, ఇంటర్నల్ కోడ్ ఉంటుంది. ఇది ఊరికే పారామీటర్స్ ఇచ్చి ఉంటాడు. ఈ పారామీటర్స్ బట్టి తీసుకుంటుంది. వెరిఫై అంటే మనము అది వ్యాలిడా కాదా వెరిఫై చేయాలి. వై ఆర్ నో, ఎస్ ఆర్ నో. బ్యాకప్ టైప్ ఫుల్ అంటే ఫుల్ బ్యాకప్. ఓకే, ఈ పారామీటర్స్ ఎలా చేంజ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చి ఉంటాడు మీకు. బ్యాకప్స్ లో డేటాబేసెస్, యూజర్ డేటాబేసెస్, సిస్టమ్ డేటాబేసెస్. S3 స్టోరేజ్ అంటే AWS కి, క్లౌడ్ కి అనమాట డైరెక్ట్. తర్వాత SQL సర్వర్ బ్యాకప్ టు మల్టిపుల్ ఫైల్స్. ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్ కి తీసుకోవాలనుకోండి బ్యాకప్, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది 8 ఎన్ని నెంబర్ ఇస్తే అన్ని ఫైల్స్ కి తీసుకుంటుంది. సో ఇక్కడ పారామీటర్స్ ఏమి ఇచ్చారు, లెట్ మీ ఓపెన్ యూజర్ డేటాబేసెస్. జస్ట్ పారామీటర్స్ చేంజ్ చేస్తే మీకు ఎలా కావాలంటే అలా
బ్యాకప్ క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ యూజర్ డేటాబేస్ ఉంది, డైరెక్టరీ ఓకే ఫైన్. సో మీకు ఏదైనా కావాలంటే స్పెసిఫిక్ డైరెక్టరీ కావాలంటే లొకేషన్ ఆ లొకేషన్ ఇవ్వచ్చు. బ్యాకప్ టైప్ ఫుల్ ఉంది, క్లీనప్ టైం ఫైన్. చెక్ సమ్ అంటే ఏంటి, అక్కడ ఏమైనా అందులో పేజ్ కరప్షన్స్ ఉంటే చూపిస్తుంది. తర్వాత ఇంకా మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి చూడండి. ఆర్ బ్యాకింగ్ అప్ టు మల్టిపుల్ ఫైల్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ అడిషనల్ పారామీటర్స్ యూజ్ చేసి జాబ్ లో మనం ఈ నెంబర్ ఆఫ్ ఫైల్స్ పెట్టినామంటే ఆటోమేటిక్ ఇది తీసుకుంటుంది అనమాట మల్టిపుల్ ఫైల్స్ కి. సో ఇవన్నీ పారామీటర్స్ ని కంట్రోల్ చేయడం. ఓకే, ప్రతిదీ ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కావాలంటే 1 by 1 వెళ్ళి చూసుకోవచ్చు. ఎలా వాడాలి దీన్ని, పారామీటర్స్ ఎలా వాడాలి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. ఫుల్ బ్యాకప్ డిఫరెన్షియల్ YS. సో ఇక్కడ మనము ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి బ్యాకప్ తీద్దాం, చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే ఇవి క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసిన తర్వాత షెడ్యూల్ చేస్తారు. సిస్టమ్ డేటాబేసెస్ ఓపెన్ దిస్. షెడ్యూల్ ఏమి ఇవ్వలేదు తను. ఈ షెడ్యూల్ ని మనకు డైలీ కావాలంటే డైలీ, ఏ టైం కావాలంటే ఆ టైంకి న్యూ మనం షెడ్యూల్ టైం ఇచ్చినామంటే ఆ టయానికి తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్, స్టార్ట్ జాబ్ అంటే స్టెప్, లెట్ స్టార్ట్ జాబ్. ఏదైనా ఫైన్, స్టార్ట్ జాబ్ కొడుతూనే ఓకే క్లోజ్ దిస్. సో డిఫాల్ట్ లొకేషన్కి వెళ్ళిపోయింటే ఓపెన్ డిఫాల్ట్ లొకేషన్, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఓకే, దిస్ వన్ MS SQL బ్యాకప్. చూడండి, సో ఇతను ఏం చేసినాడు, మనం ఎలా తీసుకుంటున్నాం బ్యాకప్స్, నార్మల్ గా డైరెక్ట్ లొకేషన్. ఇతను ఏం చేశాడు, ఆ లొకేషన్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాడు. ఆ ఫోల్డర్ లోపల ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ క్రియేట్ చేశాడు. మళ్ళీ ఇంకో ఫోల్డర్, దాని లోపల ఇన్స్టాన్స్ నేమ్ తర్వాత డేటాబేస్ నేమ్ తర్వాత అది ఎలాంటి బ్యాకప్, ఫుల్ డిఫరెన్షియల్, తర్వాత టైం డేట్ స్టాంప్, తర్వాత బిఏ. పక్కా నేమింగ్ కన్వెన్షన్ అన్నమాట. ఓకే, ఒకసారి యూజర్ డేటాబేస్ తీసుకుంటా చూడండి. ఫుల్ డేటాబేస్ స్టార్ట్అప్ జాబ్. ఇది ఎర్రర్ ఎందుకు వస్తుందంటే కొన్ని యూజర్ డేటాబేస్లు వ్యాలిడ్ కాదు, రిస్టోరింగ్ స్టేట్ లో ఉంది. దానికి ఒక్కదానికి ఎర్రర్ వచ్చి ఉంటుంది. మేబీ నిన్న కూడా అందుకే వచ్చింది. ఫైన్, లెట్ మీ డిలీట్ దిస్. నౌ ట్రై. Still getting error. ఓకే, హిస్టరీ లాగా చెక్ చేద్దాం. వ్యూ హిస్టరీ. సో జాబ్ ఫెయిల్ అయినప్పుడు మనం వెళ్ళి ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఓకే, లాగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో గో టు డిఫాల్ట్ లొకేషన్. చూడండి, ప్రతి డేటాబేస్ కు ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్ లోపల ఫుల్ లోపల ఫుల్ బ్యాకప్ విత్ టైంతో సహా. సో కొన్ని డేటాబేస్లు సక్సెస్ అయ్యాయి, కొన్ని డేటాబేస్లు ఫెయిల్ అయ్యాయి. అన్నీ అయినాయి, మరి ఫెయిల్ అని ఎందుకు వచ్చింది? ఓకే, సో బ్యాకప్స్ అయితే అయినాయి, ఫెయిల్ స్టేట్మెంట్ వచ్చింది. దీన్ని లాగ్స్ చెక్ చేద్దాం.
లాగ్ టు టేబుల్ 5. ఓకే. ఇది నేను లాగింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలో నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇది చూడండి. సో, మరీ డీప్‌కెళ్తే టైం వేస్ట్ అవుతది. చాలా టాపిక్స్ కవర్ చేయాలి. ట్రబుల్ షూట్ చేస్తే ఏ ప్రాబ్లమ్, ఏ ఎర్రర్ అయినా సాల్వ్ అయితది. కాకపోతే టైమ్ స్పెండ్ చేయాలి. టైమ్ మ్యాటర్స్ ఇక్కడ. సో, ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ ఉంటాయి. అందులో మీకు అన్ని రకాల జాబ్స్ క్రియేట్ చేసి పెట్టుంటారు. మీరు జస్ట్ షెడ్యూల్ చేసుకుంటే టైమ్ టు టైమ్ అవి మీకు వర్క్ అవుతాయన్నమాట. సో, ఆ బ్యాకప్స్ యూజ్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సో, సమ్‌టైమ్స్ ఇంటర్వ్యూలో మీరు ఏ టూల్స్ వాడుతున్నారంటే, మేము టూల్స్ వాడట్లేదు. ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ వాడుతున్నాం అని చెప్పొచ్చు. ఓకే. లెట్ ఇట్ బి. తర్వాత మెయింటెనెన్స్ ప్లాన్స్ తీసుకున్నాము. మెయింటెనెన్స్ ప్లాన్స్ నిన్న డిస్కస్ చేసాం కదా! సో, ఇక్కడ ఇదంతా గ్రాఫికల్. మనం ఇక్కడ 2 టైప్స్ చేయొచ్చన్నమాట. ఇక్కడ నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ సిస్టమ్ డేటాబేసెస్ కదా! ఇందులో టూల్ బాక్స్‌లోకెళ్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ప్లాన్స్ మనకుంటాయి. బ్యాకప్ డేటాబేస్ టాస్క్, ఓకే. ఎగ్జిక్యూట్ టీ-సీక్వెల్ స్టేట్మెంట్, అప్డేట్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఏంటో తర్వాత చూద్దాం. లెట్ మీ టేక్ ఎగ్జిక్యూట్ టీ-సీక్వెల్ స్టేట్మెంట్. సో, ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చింది. ఐల్ టేక్ అనదర్ స్టేట్మెంట్. సో, ఇదెలా అంటే ఒక బ్యాకప్ అంటే ఒక సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ వర్క్ ఉంది. ఈ వర్క్ ఏంటి? ఆల్ సిస్టమ్ డేటాబేసెస్. వ్యూ టీ-సీక్వెల్. ఆల్ సిస్టమ్ డేటాబేస్ చూడండి. మోడల్ డేటాబేస్, మాస్టర్ డేటాబేస్, ఎంఎస్‌డిటి వీటి బ్యాకప్. వన్స్ ఈ బ్యాకప్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికే కావాలంటే జాబ్ క్లోజ్ చేయొచ్చు. లేదా యూ కెన్ కనెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. సీ నౌ. ఒకవేళ ఈ జాబ్ సక్సెస్ అయిందనుకోండి, ఇట్ విల్ గో టు హియర్. చెక్ ఇట్ నౌ. వాల్యూ సక్సెస్. క్లిక్ ఆన్ ఓకే. సక్సెస్ అయితే ఇక్కడికొస్తది. ఇదేంటి? దిస్ ఈస్ సో యూ కెన్ రైట్ ఎ టీ-సీక్వెల్ స్టేట్మెంట్ హియర్. టీ-సీక్వెల్ స్టేట్మెంట్ ఏంటి? సో మెయిల్ పెట్టడం. ఇక్కడి నుంచి మెయిల్ సెండ్ చేయొచ్చు మీరు. లెట్ మీ షో యూ. స్టేట్మెంట్ కూడా ఇచ్చుంటా నేను. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. ఓకే. సో ప్రొఫైల్ నేమ్. వాట్ ఈస్ యువర్ ప్రొఫైల్ నేమ్? గో టు మెయిల్, డేటాబేస్ మెయిల్ కాన్సెప్ట్. సో సెకండ్ టైం చూడాలంటే ఇది క్లిక్ చేయకూడదు. మేనేజ్ డేటాబేస్ మెయిల్ అకౌంట్ సెకండ్ టైం ఇది. వ్యూ, చేంజ్, డిలీట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. అకౌంట్ నేమ్ వచ్చేసి జీబీఎస్. ఫైన్. ప్రొఫైల్ వచ్చేసి ఇది. మనకేం అడిగారు ఇక్కడ? జస్ట్ మినిట్. దిస్ వన్. సో ప్రొఫైల్ నేమ్ అడిగారు. సో ప్రొఫైల్ నేమ్ అంటే మెయిల్ ప్రొఫైల్ నేమ్ ఈస్ దిస్ వన్. SQL 2022 HA ప్రొఫైల్. సో హూ వాంట్స్ టు రిసీవ్ దిస్ ఈమెయిల్? నేను ఇది మెన్షన్ చేశా. ఫైన్. తర్వాత సబ్జెక్ట్. ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సిస్టమ్ డేటాబేసెస్ బ్యాకప్ సక్సెస్ఫుల్. క్లిక్ ఆన్ ఓకే. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి? This you can connect these two. Right click on this. On success కాదు failure. Open this. Execute this statement. Same thing. System database backup failed. Go on troubleshoot. Click on OK.
ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సిస్టమ్ డేటాబేసెస్ ఉన్నాయి కదా, ఈ జాబ్ని ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ని ఇంతటితో క్లోజ్ చేస్తా. ఫైన్, సేవ్ ఇట్. నౌ గో టు దట్ మెయింటెనెన్స్ ప్లాన్, రిఫ్రెష్ ఇట్, ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. Okay, close success. Fine. Now let's see this. మెయిల్ వచ్చిందా? నాకు ఏమని వచ్చిందా? System What it is database mean? successful. సక్సెస్ఫుల్. అదే ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఓకే, సిస్టమ్ డేటాబేస్ ఇస్ ఫుల్, మెయింటెనెన్స్ ప్లాన్ లో ఉన్నాం కదా. ఫైన్. సో దీన్ని ఫెయిల్ చేయాలంటే ఓకే. So let me open this one more time. Steps, open this. సర్వర్ నేమ్ రాంగ్ ఇచ్చాను. ఫైన్. ఇప్పుడు రన్ చేద్దాం, చూద్దాం. స్టార్ట్ జాబ్. Will get error. ఎర్రర్ వచ్చింది కదా. Let me go and check my email. All emails. ఈ పాటికి మెయిల్ వచ్చి ఉండాలి. Let me check. Okay, something happened. సో ఒకవేళ సక్సెస్ అయితే మనకి ఎలా అయితే మెయిల్ వచ్చిందో, ఫెయిల్యూర్ అయితే ఇదే విధంగా మనకు మెయిల్ వస్తుంది. సో ఇలా మనం మల్టిపుల్ టాస్క్లు, గో టు వ్యూ, గో టు TSQL స్టేట్మెంట్. సో మల్టిపుల్ టాస్క్లు మనము ఇది అయిపోయిన తర్వాత ఇది, ఇది అయిపోయిన తర్వాత ఇది, ఇలా డిజైన్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ప్లాన్స్ లో. దిస్ ఈస్ అబౌట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ అండ్ ఓలా హెలెన్ స్క్రిప్ట్స్. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మీరు మాన్యువల్ గా కూడా మెయిల్స్ పెట్టచ్చు. ఈ ప్రొఫైల్ నేమ్ డీటెయిల్స్ అన్ని చేసినారంటే 2022. వాట్ ఈస్ అవర్ ప్రొఫైల్ నేమ్? ఈక్వల్ 2022 హెచ్ఏ ప్రొఫైల్.
ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మెయిల్ వెళ్ళిపోతుంది. మెయిల్ ఐడి క్యూలో ఉంది. కమాన్ ఓపెన్ దిస్ వ్యూ డేటాబేస్ లాగ్. సో ఎన్ని మెయిల్స్ వచ్చినాయి అనేది ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది. ఫైన్. లేకపోతే మన దగ్గర ఒక కమాండ్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ msdb డాట్ sys mail send. Sent items. ఇది కాదు. This one. Done. సో ఇందులో హరికి ఇప్పుడు పంపించాం. సెంట్ ఐటమ్స్ లో ఉంది. సో ఓపెన్ దిస్. ఇందులో ఈమెయిల్ వచ్చింది. సో ఇట్లా మనము ఇక్కడి నుంచి కూడా ఈమెయిల్స్ పెట్టచ్చు. SSMS నుంచి కూడా ఒకవేళ ఈ కమాండ్ రాసుకొని, సో యాజ్ పర్ దిస్ కమాండ్, ఈ కమాండ్ ని యూజ్ చేసి కూడా యూ కెన్ సెండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ డేటాబేస్ మెయిల్ కాన్సెప్ట్. నౌ లెట్స్ కమ్ టు WMI అలర్ట్స్. సో అలర్ట్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ చూసినాం. ప్రొయాక్టివ్ అలర్ట్స్, రియాక్టివ్ అలర్ట్స్. అంటే ఏంటి? ఈవెంట్ బేస్డ్ అలర్ట్స్, పర్ఫార్మెన్స్ బేస్డ్ అలర్ట్స్, ఈ రెండు చూసినాం. నౌ లెట్స్ కమ్ టు WMI అలర్ట్స్. WMI అలర్ట్స్ ఏంటంటే విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమేషన్ అంటారు. ఓకే, see this WMI architecture, Windows Management Instrumentation. So go to services. సో సర్వీసెస్ లోకి వెళ్తే మీకు విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది ఒక సర్వీస్ రన్ అవుతా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మీకు ఇక్కడ ఏం జరిగినా, ఓకే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రతి ఆపరేషన్ మీరు ఓపెన్ వాడినా, క్లోజ్ వాడినా, సెలెక్ట్ వాడినా, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు WMI స్టోర్. ఒక స్టోర్ లో పెట్టేస్తుంది కమాండ్స్ అన్ని. మీరు SQL సర్వర్ స్టార్ట్ అయినా, లాగిన్ అయినా, డేటాబేస్ క్రియేట్ చేసిన, డేటాబేస్ డిలీట్ చేసిన, డేటాబేస్ బ్యాకప్ చేసిన, డ్రాప్ చేసిన, ఎర్రర్ క్రియేట్ అయిన, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు WMI స్టోర్. నాట్ ఓన్లీ SQL సర్వర్, ప్రతి అప్లికేషన్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ సర్వీస్ ని యూజ్ చేసుకొని వీ కెన్ క్రియేట్ అలర్ట్స్. అప్పుడు ఏమవుతుంది? DML ఆపరేషన్స్ అంటే డేటా మ్యానిపులేషన్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ జరిగినప్పుడల్లా వాటిని బేస్ చేసుకొని మనము జాబ్స్ ని ట్రిగ్గర్ చేసుకోవచ్చు, లేదా అలర్ట్స్ ని ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ షో యూ హౌ టు క్రియేట్ ఇట్. WMI alerts. How to create WMI alerts? So this is the website. It will show you each and every steps on WMI alerts. So let me show you. First, alert system, SQL Server agent properties లోకి వెళ్ళి alert systems లోకి వెళ్ళి దీన్ని ఓకే చేసుకోవాలి. Now let's come to here. మెయిల్ ప్రొఫైల్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలర్ట్ సిస్టమ్ లో. ఫైన్. క్రియేట్ ఎ SQL Server agent జాబ్. సో దీన్ని క్రియేట్ చేయాలంటే మాన్యువల్ గా చేయొచ్చు, లేదా ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. లెట్ మీ execute all this code. Fine.
సో దిస్ ఈజ్ ఆల్ కోడ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ మెయిల్ ప్రొఫైల్ నేమ్, ఈ రిసిపియన్స్, ఈ డీటెయిల్స్ ఒక్కటి మార్చాల. మెయిల్ ప్రొఫైల్ నేమ్ ఏంటి? SQL సర్వర్ SQL 2022 HF ప్రొఫైల్. రిసిపియన్స్ ఎవరు? హూ వాంట్స్ టు రిసీవ్ దిస్ ఈమెయిల్, వాళ్ళ ఈమెయిల్ అడ్రసెస్, బాడీ ఏంటి, టెస్ట్ ఈమెయిల్, సబ్జెక్ట్ ఏంటి, సో WMI అలర్ట్స్ టెస్ట్. జస్ట్ మినిట్. స్ట్రింగ్ బాడీ ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటా. ఈ @ ఇచ్చిన ప్రతిదీ పారామీటర్ అన్నమాట. ఓకే. సో ప్రొఫైల్ లో అప్డేట్ చేసాము. పారామీటర్ లో స్ట్రింగ్ బాడీ, స్ట్రింగ్ బాడీ. ఓకే. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి ఏమవుతుందో. కాన్ఫైన్ స్ట్రింగ్ బాడీ. We do like this. Instead of string body, we will miss. ఓకే, ఒక్కసారి చూద్దాం ఎక్కడైనా ఉందా ఇది. Setting up WMI alerts. Here is the script you can use. Update profile and recipients. So ఈ రెండు తప్పితే ఇంకేం టచ్ చేయొద్దు అన్నట్టు. Fine. Let me try this one more time. Done. సో ఇప్పుడు జాబ్కి వెళ్ళి చెక్ చేయండి. SQL సర్వర్ ఏజెంట్, జాబ్స్, రిఫ్రెష్ ఇట్. Now you will get WMI response class alert. ఓకే. సో ఈ జాబ్ అయితే క్రియేట్ అయింది. వాట్ నెక్స్ట్? సెట్టింగ్ అప్ ద అలర్ట్. సో ఈ అలర్ట్ ని సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తాం? సో ఇప్పుడు సెట్ ద WMI ఈవెంట్ అలర్ట్ అని చెప్పి మనము ఇది తీసుకొని, ఓకే. సో WMI రూట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DDL డేటాబేస్ ఈవెంట్స్ అని మెన్షన్ చేసినామంటే సరిపోతుంది. అలా అయినా చేయొచ్చు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రైట్ నౌ మనం గ్రాఫికల్ గానే చేద్దాం చూడండి. ఫైన్, అలర్ట్ తీసుకోండి, గో టు అలర్ట్స్, న్యూ అలర్ట్. సో ఇక్కడ అలర్ట్ నేమ్ ఏంటి? WMI డేటాబేస్ DDL ఈవెంట్స్. WMI ఇక్కడ నుంచి తీసుకుంటా అలర్ట్. ఫైన్. సో ఈ అలర్ట్స్ లో ఇది ఈవెంట్ అలర్ట్, పర్ఫార్మెన్స్ అలర్ట్, WMI అలర్ట్. ఈ రూట్ డైరెక్టరీ ఇది దేనికంటే WMI స్టోర్ అన్నమాట. ఎక్కడైతే మనం అన్ని స్టోర్ అవుతున్నాయో ఆ డైరెక్టరీ. నెక్స్ట్ ఏంటి? సింపుల్ గా ఈ కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DDL ఈవెంట్స్. ఓకే, ఫైన్. సో ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ దిస్, క్లిక్ ఆన్ ఓకే. నౌ ఈ ఇన్స్టాన్స్ లో డేటాబేస్ క్రియేట్ అయినా డిలీట్ అయినా
ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ చేసిన, డిలీట్ చేసిన ఎవరి యాక్టివిటీకి యూ విల్ గెట్ ఈమెయిల్. ఓకే, యూ వాంట్ టు చెక్? స్టార్ట్ దిస్. Create database. I'll create a database. Create database. Hurry. Fine. Refresh it. Drop existing database. So you will get emails, alerts. Go to mails. మెయిల్ రావాలి పాటికి. సర్వీస్ బ్రోకర్ ఎనేబుల్ అయింది, అలాగే ఇది చెక్ చేద్దాం. మెయిల్ రాకపోతే నెట్ చెక్ దిస్ వన్ ఎనేబుల్ లోనే. సో ఈ పాటికి మెయిల్ వచ్చేసి ఉండాలి. Okay, there is an error. And let me start it from beginning. Delete this. Taking a window. WMI. ఈ అలర్ట్స్ అన్ని యాక్చువల్లీ మీరేం చేయరు, ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. సో జస్ట్ షోయింగ్ యూ హౌ ద ఎన్విరాన్మెంట్ ఇస్. సో ఇక్కడ మనం ఇచ్చేది ఏ మిస్టేక్ ఉన్నా కూడా అక్కడ ఎర్రర్ వస్తుంది. బట్ ఎర్రర్ వచ్చినంత మాత్రాన ఇది తప్పని కాదు, మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేసామని. ట్రబుల్ షూట్ చేస్తే ప్రతిదీ సెట్ అవుతుంది, కానీ we don't have time to troubleshoot. That is the issue. Let me execute this. Done, completed. Let's come to here. What is the error? Okay, ఇది చేంజ్ చేయాలి, సారీ. Go to alerts. WMI store అనేది మనం చేంజ్ చేయాలి. Come to here. ఇది root space. Now let's come to here. Fine. Okay, completed. Now go to alerts, refresh it, open. This one is created and go to jobs. WMI, this one also created. Now let me check create database. Create database, database name DB5. 4. Completed. Drop existing database, delete. That's it.
I should get alerts. So all DML operations, DDL operations, DML కాదు, క్రియేట్, డిలీట్, ఇవి ఏం జరిగినా కూడా మనకి అలర్ట్ రావాలి. 100% వస్తుంది, రాకపోతే మనం తప్పు చేసినట్టు అనమాట. సిరీస్ DB4 క్రియేట్, డేటాబేస్ క్రియేట్ అలర్ట్. సో ప్రతిదీ వస్తుంది, కానీ ఎర్రర్ వచ్చినంత మాత్రాన మనం ఇక్కడ ట్రబుల్ షూట్ చేసుకుంటూ పోతే మనం మేబీ ఇట్ విల్ టేక్ 6 to 7 months. దట్ ఈస్ వై ఐ డోంట్ రికమెండ్ దట్. సో ప్రాసెస్ తెలుసుకోండి. ఇంత డీప్ గా మీరు రియల్ టైమ్ లో కూడా చేయకపోవచ్చు, కానీ ఇది ఏంటి అనేది అయితే తెలుసుకోవాలి మీరు. సో ఇది WMI అలర్ట్స్. WMI బేస్డ్ ఆర్ డేటాబేస్ ఈవెంట్ బేస్డ్ అలర్ట్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో అలర్ట్స్, యూ కెన్ క్రియేట్ 3 types of alerts. Event based alerts, performance based alerts, WMI event based alerts. That is it. So real time లో మీరు అలర్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే యూ కెన్ ప్రాక్టీస్ దీస్ 26 type of alerts, 23 types of alerts. సో లాగ్ ఫైల్ ఫుల్ అయితే అలర్ట్, డేటా ఫైల్ ఫుల్ అయితే అలర్ట్, 17 సివియారిటీ బేస్డ్ అలర్ట్స్, 100% CPU, 100% మెమొరీ. ఓకే, సో ఇవన్నీ మీకు లెవెల్ 3 అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ ఐడియా వస్తాయి. సో వన్స్ ఐడియా వచ్చిన తర్వాత అలర్ట్స్ కాన్ఫిగర్ చేయడం ప్రాక్టీస్ చేయండి. కావాలంటే లాస్ట్ లో క్లాస్ పెట్టుకుందాం దీని మీద. సో ఇన్ని రకాల అలర్ట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ SQL సర్వర్, ఏజెంట్, automation, and alerts, jobs, and all these things, database mail. Okay. Okay, fine. Let me drop this. ఇది ఉంటే నాకు అలర్ట్స్ వస్తానే ఉంటాయి. ఫైన్. Now let's come to cloud concept. So let me stop recording from here.